నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఎఫ్డీసీ చైర్మన్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అయితే తెలంగాణ ప్రజలకైతే క్షమాపణ చెప్పడం జరిగింది. తెల్ల కళ్ళు మటన్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఏదైతే నిజామాబాద్లో అయితే సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అక్కడ దిల్ రాజు అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి సోషల్ మీడియా అవ్వచ్చు, అటు బయట అవ్వచ్చు, తెలంగాణ ప్రజలకైతే అవి చాలా బాధ కలిగించాయి. వెంటనే దిల్ రాజు అయితే క్షమాపణ చెప్పాలని కూడా ప్రజలు అవ్వచ్చు, తెలంగాణ ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. కొన్ని రాజకీయ వర్గాలు అంటే రాజకీయ నేతలు కూడా మండిపడ్డారు దిల్ రాజు పైన అని కూడా మనకున్న సమాచారం. అయితే దిల్ రాజు అయితే వెంటనే కూడా ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. అంటే ఆ వీడియోలో కూడా క్లియర్గా నేను వాంటెడ్గా నేను అలాంటి అనలేదు. తెలంగాణ అంటే నాకు ఎప్పుడు అభిమానమే, మా ఊరు, నేను పుట్టి పెరిగాను, నిజామాబాద్ నేను ఉండే ఏరియా. అలాగే ఫిదా సినిమాలో కూడా నేను తెలంగాణ భాష కూడా నా సినిమాలో పెట్టడం జరిగింది. అలాగే అంటే తెలంగాణకు సంబంధించిన కల్చర్ అయితే నేను ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటాను. నా బ్రెయిన్లో కూడా అలాంటిది ఏది ఉండదు. నేను ఎక్కడ అంటే ఒకవేళ అనుకోకుండా నేను తెలంగాణ కళ్ళు మటన్ ఈ మాటలకు ఏదైనా బాధ కలిగించింటే వెంటనే అయితే నేను క్షమాపణ చెప్తున్నా అని కూడా ఆ వీడియోలో అయితే దిల్ రాజు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే దిల్ రాజు బలగం సినిమాతో కూడా మన ముందుకు అంటే ఒక మంచి సినిమాని అందించడం కూడా జరిగింది. ఆ బలగం సినిమాలో కూడా తెలంగాణకు సంబంధించిన అంటే ఆ కల్చర్కి సంబంధించిన డైలాగ్స్ కానీ, ఆ భాష కానీ, అంటే తెలంగాణ పట్ల తనకున్న అభిమానం, తనకున్న ప్రేమ కూడా ఆ సినిమాలో చూపించడం కూడా జరిగింది. బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మన అందరికీ తెలిసిందే. అయితే రేపొద్దున రిలీజ్ అయ్యి అంటే January 14 అయితే సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమాతో అయితే ఎఫ్డీసీ చైర్మన్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అయితే మన ముందుకు రాబోతున్నారు. ఆ సంక్రాంతికి వస్తున్న మూవీ వెంకటేష్ బాబు, హీరో వెంకటేష్ బాబు అండ్ సినిమాలో కూడా భారీ తారాగణం, డైరెక్టర్ అనిల్ రావిపూడి. అంటే ఇప్పటికే ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్లో అయితే వాళ్ళు టీం అయితే ప్లాన్ చేశారు. వరుసగా అంటే ఒక 10 days నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ అయితే చాలా పకడ్బందీగా అయితే టీం ప్లాన్ చేయడం జరిగింది. అయితే నిజామాబాద్ ఏదైతే అంటే దిల్ రాజు అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలకైతే చెక్ పెట్టారు అనుకోవచ్చు. అంటే ఆయన వాంటెడ్గా అయితే నేను అలాంటి మాటలైతే మాట్లాడలేదు. ఒకవేళ ఆ మాటలకు మీరు ఏమైనా బాధ కలిగి ఉంటే నేనైతే మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నాను కూడా ఎఫ్డీసీ చైర్మన్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అయితే చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా ఆ భారీ అంచనాల నడుమ January 14 సంక్రాంతి ఏదైతే పండగ ఉందో మనకు పెద్ద ఎత్తున అయితే వరల్డ్ వైడ్ అయితే సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా అంటే ఈ సంక్రాంతికి 3 సినిమాలు కూడా దిల్ రాజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దిల్ రాజు గారు అంటే అటు గేమ్ చేంజర్ ఇప్పటికి రిలీజ్ అయింది. రేపైతే డాకు మహారాజ్, ఎల్లుండి అయితే మనకి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకైతే తీసుకురాబోతున్నారు దిల్ రాజు. అయితే ముఖ్యంగా అంటే ఈ సినిమాలో కూడా చాలా భారీ తారాగణం అంటే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో కూడా అంటే ఏదైతే ఈ సినిమా కూడా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పటికే ట్రైలర్లు, సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యో మన అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి రీసెంట్గా ఏదైతే దిల్ రాజు మీద వస్తున్న సోషల్ మీడియా నెగిటివ్ కామెంట్స్ కానీ, లేదంటే ఆయన క్షమాపణ చెప్పాలని చాలామంది చెప్తున్న అంశాల మీద కూడా ఈరోజు అయితే ఆ దిల్ రాజు వీడియోతో అయితే ఫుల్ స్టాప్ పడినట్లే మనకు కనపడుతుంది. చూడాలి అంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏదైతే జరుగుతుందో దిల్ రాజు మీద ఏదైతే అంటే నెగిటివ్ ట్రోల్స్ అయితే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరికైతే ఈ వీడియో అయితే సమాధానం చెప్పిందని అనుకోవచ్చు. అందరికీ నమస్కారం. మన ఈ మధ్య నిజామాబాద్లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను, తెలగలు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీద హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఎందుకు చెప్తున్నానంటే నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా
ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది, భానుమతి క్యారెక్టర్కి, మన తెలంగాణలో ఉండే కల్చర్కి, ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలో. అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు అన్ని రాజకీయ పార్టీలు. సో ఒక తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డీసీ చైర్మన్గా అయ్యాను. సో మీ అందరికి తెలుసు అది. సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాద్లో హెల్దీ వాతావరణము, తెలుగు సినిమాకి తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉపయోగపడేలాగా ఉండాలి. మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, యూత్ చాలా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని, ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో కావాల్సిన అందరినీ డెవలప్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ తెలుగు సినిమాకే, తెలంగాణలో నేర్చుకున్న ఆంధ్రాలో నేర్చుకున్న వాళ్ళందరూ తెలుగు సినిమాకే ఉపయోగపడతారు. సో అందరికీ తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి, నన్ను రాజకీయాల్లోకి లాగకండి. అలాగే ఎఫ్డీసీ అనేది కూడా సినిమాకి ఉపయోగపడేలాంటి అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఎఫ్డీసీ కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము. ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేని వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. సో నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న మన సినిమా అంటే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అటు వెంకటేష్, భారీ తారాగణం అంటే కామెడీ కూడా ఈ సినిమాలో ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీతో అయితే దిల్ రాజు గారు అయితే ఈ సినిమా సంక్రాంతికి అయితే తీసుకురాబోతుంది జరిగింది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మెగా 9 టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.